వాసుదేవమయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేస్తూ, భార్యాభర్త అనుబంధం అంటే మీకు తెలిసినా తెలియకపోయినా ఒకసారి బంధం పడితే అత్తమామలతో లింక్ పడుతుంది ఆమెకి. అది పడింది ఎప్పుడో ఆమె తన అత్తమామలకు తగ్గ శ్రాద్ధాధికారులకు సహకరించకపోతే ఆమె తన పరాగతి గురించి కానీ తన పిల్లల భవిష్యత్తు కోల్పోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆమెకి కూడా ఇంకా వీళ్ళ అత్తమామలు వాళ్ళని ఆచరించడమే ధర్మము ఆ కుటుంబానికి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సూక్ష్మమైన రహస్యం. ఇది భౌతికమైన అక్షరాలతో దొరికేది కాదు, అది సూక్ష్మ విజ్ఞానం. సీతమ్మ వడ్డీది రండి అక్కడ. ఇప్పుడు ఇది నేను అబ్బా నేను అవన్నీ పెట్టలేండి, మంట వాళ్ళిపోయేం కాదు. వీళ్ళకి ఆసక్తి ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు, అది దోషమని కాదు. అయితే వాళ్ళు పెట్టుకున్నప్పుడు కూడా వండే పద్ధతులు ఉన్నాయి కదా. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో వంట వాళ్ళు వచ్చినా వండేసి వెళ్ళిపోతారు. వంటవాడు వండి వెళ్ళిపోతే ఆ వంట మరి పనికిరాదు. ఇది ఊరికనే పెట్టే భోజనం కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అక్కడ అన్నగత ప్రాణ, అన్నము నుంచి ప్రాణం ఎలా తయారవుతుంది అనే విషయం మీకు మొదటి రోజు చెప్పాను. ఇక్కడ మీరు పెట్టిన అన్నమే ఆ జీవుడు ఎక్కడున్నా వెళుతుంది అనే విషయం కూడా మీరు తెలుసుకున్నప్పుడు ఆ అన్నం అన్నం కాదు, అన్నాన్ని మంత్రణ చేస్తారు. ఆ మంత్రము ద్వారా అన్నం ఒక శక్తి పొందుతుంది. అని ఒట్టెప్పుడు అన్నం వేరు, అప్పుడు అన్నం వేరు. ఆ సమయంలో వండినవాడు కూడా భోక్తల భోజనం అయ్యే వరకు ఉండాలి. ఆ వండినవాడు అక్కడ ఉండకపోతే ఆ వంట పనికిరాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇటీవల మేము చూసాం ప్రత్యక్షంగా ఈ సన్నివేశాన్ని. దీన్ని బట్టి ఏమిటవుతుంది, నమ్మకం ఉండి చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా శ్రద్ధగా చెయ్యని పండితులు తయారైనప్పుడు ఏమైపోతుంది ధర్మం ఆలోచించండి. ధర్మాన్ని రక్షించాలని మరొకవైపు ఉద్యమాలు చేస్తున్నారు. కానీ ధర్మ జ్ఞానాన్ని అందించవలసిన వాళ్ళు, ధర్మాన్ని కాపాడాల్సిన వాళ్ళు వాళ్ళే విశ్వాసరహితంగా ధర్మరహితంగా ప్రవర్తిస్తూ ఉంటే ఏ ధర్మాన్ని మనం కాపాడాలో ఆలోచించాలి. ఏంటంటే శ్రాద్ధాధిక కర్మలు చేసే వృత్తి స్వీకరించిన వారు సశాస్త్రీయంగా చేయండి, అదొక్కటి. అది విన్నవించుకుంటున్నాం కనుక. లేదా కర్తను ముందు తెలుసుకుంటే మీరు వాళ్ళని బెదిరించి అక్కడ ఉంచు, నువ్వు ఉండాలి, లేకపోతే పో, అసలు రాక అసలు అని ముందే చెప్పాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ విధానములు. కనుక సశాస్త్రీయంగా జరగడానికి చెప్పాలి. మంత్రలోపం, అన్ని లోపాలు. బాధాకరమైన అంశం ఏంటంటే ఒక రోడ్డు తుడిచేవాడు కూడా వాడు వృత్తిని సరిగ్గా చేస్తున్నాడు. కనుక మంత్రం చదివిన వాడి ఎవడికి అర్థమవుతుందని ఇష్టానుసారం చదువుతప్పుడు వాడు వృత్తి ధర్మం పాటు వృత్తి ధర్మం కూడా వీడు చేయట్లేదని మనకు తెలుస్తుంది. తాను చేసేది తనకు తెలిసిందే 16 ఆ 16 రుక్కుల్లో 16 అపస్వరాలు 1600 అక్షర దోషాలు ఉండే కాడికి ఎందుకంటే వృత్తి కనీసం మానవతా దృష్టితో భౌతికంగా ఆలోచించిన అది ఆత్మవంచన పరవంచన కదా. వంచనతో చేసిన ఇది వేదనతో చెప్తున్న మాటే తప్ప హిందూ ధర్మంపై ఉన్న ప్రేమతో చెప్పే మాట తప్ప ఏదో ఒక వర్గాన్ని నిందిస్తున్నాను మాత్రం దయచేసి అనుకోవద్దు. పాజిటివిజం మొదటి నుండి చెప్తున్నాను, ఏదంతా స్వీకరించాలంతా. అది ఈ విధంగా అక్కడ చూసిన వాళ్ళు ఉన్నారా, దానికి ఉదాహరణ చెప్తున్నాడు. ఆ ఆమంత్రణ చేసిన తర్వాత మరుసటి రోజు భక్తులు వచ్చి కూర్చున్నట్టండి. సీతాదేవి ఆవిడ వండిందిట ఆ రోజు. ఆ తల్లి వడ్డిస్తుంది అంతే కదా. కర్మలు చేసేటప్పుడు ఏంటంటే ఆభరణాలు పెట్టుకోవడం కానీ, ఉంగరాలు రుద్రాక్షమాలలు ఇత్యాదులు ఉండకూడదు. కర్తకి కానీ ఆ వండే ఆ వాళ్ళకి కానీ భోక్తలకి కానీ నియమాలు. అందుకే సీతాదేవి ఆభరణాలు ఏవి పెట్టుకోకుండా తాను నారవస్త్రములు తడిపి పిండినటువంటి వస్త్రములు కట్టుకుని వండింది. ఆ తర్వాత వడ్డిస్తుంది భోక్తలకి. వడ్డిస్తూ ఒక్క వెనక్కి వెళ్ళి అక్కడ లతల వెనకాల దాక్కుందిట సీతమ్మ, రాలేదట. రామచంద్రమూర్తి ఏమయ్యి ఉంటుందా అని ఆలోచించాడు. సరే ప్రస్తుతం ఆ చర్చ ఇప్పుడు చేసి దీన్ని చేయకూడదని తాను వడ్డించేటండి రామచంద్రమూర్తి లక్ష్మణ సహితుడే. తాను వడ్డని సీతను పిలిచి అన్నట్ట, ఎందుకు అలా వెళ్ళిపోయావు అన్నట్టు, ఏమీ అడగనట్టు. అప్పుడు ఆ తల్లకు మాట చెప్పింది, నేను వడ్డిస్తున్నప్పుడు మొదట ఆయనలో నాకు దశరథ మహారాజు కనబడ్డారు. మిగిలిన ఇద్దరిలో కూడా మీ తాతగారు ముత్తాతగారు కనబడ్డారు. వాళ్ళు పేర్లు విన్నాను కానీ వాళ్ళు ఇప్పుడు చూడలేదు నేను. కానీ మా దశరథ మహారాజు ఒక కోరిక కోరుకున్నాను నేను అడవి నుంచి వచ్చేటప్పుడు. సీతమ్మ మహారాణిలా వెళ్ళాలి తప్ప నారబట్టలతో అట్లా వెళ్ళకూడదు, ఎప్పుడు ఆభరణాలు ధరించి నిండుగా ఉండాలి అని అన్నారు ఆయన. అలాంటప్పుడు నేను ఈ కర్మలో ఇవన్నీ విడిచిపెట్టి కేవలం ఈ చీరలు కట్టుకున్నప్పుడు ఆయన చూస్తే ఎలా నన్ను చూడాలనుకున్నాడు, అలా లేనప్పుడు ఆయన బాధపడతారేమో అనే ఉద్దేశంతో వెనక్కి వచ్చేసాను అన్నది సీతమ్మ. రామచంద్రమూర్తి ఆనందభరితుడయ్యాడు. అంటే ఆయనకు తెలియదనా ఈ విషయం? ఇక్కడ విష్ణువే స్వయంగా తన అవతారంలో జరిగిన కథని చెప్తున్నాడండి. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. ఇక్కడ ఇలాగా ఆమంత్రణ చేసిన వెంటనే వాళ్ళు వచ్చి కూర్చుంటారు నాయన. దీనికి ఉదాహరణ ఇదే. అందుకు ఆ సమయంలో ఈ కర్మలు ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది, మనకేంటి ఒకటి ప్రయోజనం కదా. వాళ్ళకంటే తిండి వెళ్ళిపోతుంది, మనకేంటట. ఎందుకంటే ఈ రోజులు తల్లిదండ్రులు తిండి పెట్టామా లేదా అని అనే ప్రశ్నే లేనప్పుడు ఇంక వీటి గురించి ఏమిటి. దానికి ఏం చెప్తున్నాడో చూడండి. కుర్వీత సమయే శ్రాద్ధం కులే కశ్చిన్నసీదతి ఆయు పుత్రాతిం పుష్టిం బలం శ్రియం పశూన్ సౌఖ్యం ధనం ధాన్యం ప్రాప్నుయాత్ పితృపూజనాత్
పితృపూజ వల్ల, అంటే సమయంలో శ్రాద్ధం చేసే పితృపూజ వల్ల వాడి వంశంలో ఏ ఒక్కడు దెబ్బతినడు. మొదటి ప్రయోజనం. రెండవది ఆయుష్, పుత్రపౌత్రులు, యశస్సు, స్వర్గము, కీర్తి, పుష్టి, బలము, సంపద, సౌఖ్యము, ధనము, ధాన్యము, పశు సంపద ఇవన్నీ పితృపూజ వల్ల సిద్ధిస్తాయి సుమా. అందుకు దేవకార్యాదపి సదా పితృకార్యం విశిష్యతే. ఇది గుర్తుపెట్టుకోండి. దేవకార్యముల కంటే పితృకార్యం విశేషమైనది. నేను ఎవరో ప్రశ్నించారు, మా పూర్వీకులు అంటే మా నాన్నగారు లేక అమ్మగారు వాళ్ళు పోయి సరిగ్గా నవరాత్రుల మధ్యలో పోయారండి, ప్రతి నవరాత్రి మాకు పంచమి నాడు అబ్దికం పెట్టాలి, మేము నవరాత్రులు చేయడం ఎలాగా, ఆయన అబ్దికాన్ని పంపించి నేను చెయ్యొచ్చా అని అడిగారు. కూడదు అని చెప్పడం జరిగింది. అంతే కదండి. మరి ఏం చేస్తావు, పంచమి నాడు అయిపోతుంది, మూల నక్షత్రం వస్తుంది కదా, అప్పటి నుంచి పెట్టుకున్న 3 రోజులు చేసుకోవచ్చు. అంత నవరాత్రుల మీద కుతూహలం ఉంటే వసంత నవరాత్రులే చేసుకోవచ్చు. అయితే మరి అమ్మవారి పూజ వదిలేసాం, అమ్మవారు పూజ వదిలినందుకు బాధపడదు, అది వదిలి ఇది చేస్తే అమ్మ కోపగించుకుంటుంది. గుర్తుపెట్టుకోండి. స్వాహా స్వధామతిర్మేధా శృతి స్మృతి నత్తమ. అక్కడ స్వధారూపంలో ఈ పితృగణాలకు శక్తినిచ్చేది మళ్ళీ ఆ తల్లే. అది గుర్తుపెట్టుకోండి. ఈ పితృగణాలను కానీ వీళ్ళందరినీ కాపాడేది ఆ జగజ్జనని. అందుకు అది మర్చిపోవద్దు. ఆ జగజ్జనని పితృగణాలకు, దేవగణాలకు అందరికీ తల్లండి. దేవగణాలని స్వాహారూపంలో, పితృగణాలని స్వధారూపంలో అనుగ్రహిస్తున్నది ఆ తల్లే. ఆ తల్లి సంతోషిస్తుంది పితృయజ్ఞానికి. దేవయజ్ఞాన్ని ప్రక్కన పెట్టేనా పితృయజ్ఞం చేయాలి. ఆ మాట విష్ణు పురాణంలో చక్కగా చెప్తున్నాడు. దేవ కార్యాదపి సదా పితృకార్యం విశిష్యతే దేవతాభ్య పితృణాం హి పూర్వమాప్యాయనం శుభం. దేవతల కంటే పితృదేవతలను తృప్తిపరచడమే ఎక్కువ శుభప్రదం. ఇక్కడ కంటే అన్నారు కానీ దేవతలు మానేమన్నారని మరో అర్థం తీసుకోవద్దు దయచేసి. కనుకని ఇంత విశేషమైన రహస్యాల్ని గరుత్మంతుడికి తెలియజేశాడు నారాయణుడు. దానితో సంతోషించాడు. ఇప్పటి వరకు గతుల గురించి అంత అయిపోయింది. యమలోకం గురించి చెప్పారు కదా, అది ఎలా ఉంటుందో వినాలనుకుంటున్నాను అన్నాడు. ఎవరు అనుకుంటున్నారండి వినాలని? ఒక్కడేనా అనుకుంటున్నాడా? నాకు మాత్రం చెప్పాలని కుతూహలంగా ఉంది. ఎందుకంటే అంత అందమైన లోకాన్ని ఎలా విడిచిపెడతాం? అద్భుతంటే ఎవరైతే యమలోకం గురించి వింటారో వారికి నరకయాతనలు ఉండవని చెప్పారు. ఇక్కడ ప్రతి అధ్యాయానికి ఫలం ఉండి గరుడ పురాణం విని సత్కర్మలు చేయడం ఒకటి, అసలు గరుడ పురాణం వినడమే సత్కర్మని చెప్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గొప్ప విశేషం. అందుకే ఎక్కడా చెప్పని ఒక ప్రత్యేక ఫలశ్రుతులు గరుడ పురాణానికి చెప్పారు. ఇతర పురాణాల్లో ఉన్నాయి లేక కాదు, కానీ దీనికి ప్రత్యేకంగా కొన్ని చెప్పారు. యమలోక కియన్ మార్గ కిదృశక్య నిర్మిత. చాలా ఏకాగ్రంగా వింటున్నాడండి గరుత్మంతుడు. ఎందుకంటే టైం దాటగానే వాచి చూసుకునే టైపు కాదు కదా గరుత్మంతుడు. చాలా ఏకాగ్రం, లేదో వింటూ ఉంటూ నిద్రపోతూ. నిద్ర ఎందుకు వస్తుంది? దాని మీద గౌరవం లేకపోవడం వల్ల. గుర్తుపెట్టుకోండి. అలాంటి వాడు కదా కాదు కదా గరుత్మంతుడు. శ్రద్ధగా విన్నాడు కనుక ఒక పాయింట్ పట్టాడు ఆయన. దక్షిణ మార్గంలోంచి వెళతారు యమలోకానికి అని చెప్పారే మీరు, ఎవరు పాపలు? మళ్ళీ మిగిలిన మార్గాలు ఏమిటి, అందులోంచి ఎవరు వెళ్తారని అడిగాడు. నాయనా శృణుతాక్ష ప్రవక్ష్యామి. నేను చెప్తున్నటువంటి యమలోకం ఎంత పరమ పూజ్యం ఏంటంటే ఋషులు దేవతలు కూడా దాన్ని పూజిస్తారు. ఆ నగరాన్ని వెళుతూ ఉంటారట. ఆ నగరానికి వెళుతూ ఉంటారట. యద్గమ్యం నారదాదిభి. పైగా యమలోకానికి వెళ్ళడం అంత తేలిక కాదు అన్నాడు ఇక్కడ. యమలోకం పుణ్యలోకం, దానికి వెళ్ళడం అంత తేలిక కాదు. దానికి వెళ్ళాలంటే ఎన్నో పుణ్యములు చేయాలి. తద్ధర్మనగరం దివ్యం మహాపుణ్యైరవాప్యతే. ఆ ధర్మనగర ప్రవేశం మహాపుణ్యముల వల్ల లభిస్తుంది సుమా. అది ఎక్కడున్నది అంటే మన భూమి నుంచి సరిగ్గా అంతరిక్షం వైపు చూసుకుంటే యామ్య నైరుతయోర్మధ్యే పురం వైవస్వతస్యతు. ఈ దక్షిణం వైపు నైరుతి భాగంలో ఉంటుందిట ఆ యమలోకం అనేటువంటిది. ఇది చెప్తున్నాడు ఇక్కడ. అయితే అక్కడికి వెళ్ళి మేము గ్రహం మీదకి వెళ్ళి వచ్చామంటే ఏమీ కనబడలేదంటే, గ్రహంతో నీ కంటితో ఏవి చూడగల అవే కనబడతాయి. ఎందుకంటే మనది పాంచభౌతిక శరీరములు గనక పాంచభౌతిక నేత్రాలకు పాంచభౌతిక విషయములే గోచరిస్తాయి. పాంచభూతాలకు అతీతమైన తేజస్ శరీరాలు ఈ కళ్ళతో చూడలేవు నువ్వు. ఇది తెలుసుకోవాల్సినది. చూడలేవు కనుక లేదనకూడదు. గట్టిగా మాట్లాడితే నీ చుట్టూ తిరిగే క్రిముల్ని చూడడానికి కళ్ళు సరిపోవు, మైక్రోస్కోపిక్ లెన్సెస్ కావాలి. అవునా లేదండి? అలాగని మైక్రోస్కోప్ లెన్స్ కనిపెట్టక పూర్వం క్రిములు లేవా? చెప్పండి. మైక్రోస్కోప్ కనిపెట్టిన తర్వాత చూడగలుగుతున్నాం, అంతే కదా. కనుక ఇవాళ యంత్రం వచ్చింది, కానీ యంత్రం కనబడక ముందు ఎవడైనా క్రిమి గురించి చెప్తే ఏమంటా, లేవండి అని అంటాం. అలాగే ఎప్పుడో వస్తాయి ఈ లోకాలు చూడగలిగే యంత్రాలు, కానీ యంత్రాలతో ఆ లోకాలు చూడలేం. ఉపాసనా దృష్టికి మాత్రమే, దివ్య దృష్టికి మాత్రమే కనిపిస్తాయి. కనుక ఈ మట్టి కళ్ళు వేసుకుని దివ్యత్వాన్ని చూడాలనుకోవడమే మొదటి తప్పు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మట్టే కనబడుతుంది. మట్టి అంటే పాంచభౌతిక ప్రకృతే. కనుక ఏది దేనికి కన్ఫైన్ అయిందో దానికి అది కనబడుతుంది, అంతే కదండి. మీరు నీరుని పాత్రలో పట్టగలరు,
గాలిని పాత్రలో పట్టలేరు. పాత్ర గాలిని పట్టలేదు, అంతే కదండి. పడుతుందా? నీరైతే కంటైన్ చేయగలదు. కనుక దేంతో పట్టుకోవాలి, దాంతో పట్టుకోవాలి. అర్థమవుతుంది కదా. అలాగే ఇక్కడ వాళ్ళని పట్టుకోవడానికి వేరే నేత్రాలు కావాలి. కనుక అటువైపు దివ్య లోకములు ఉన్నాయి. అందులో ఇదంతా కూడా సర్వం వజ్రమయం, వజ్రమయమైనటువంటిది, దివ్యం అభేద్యం, దీనిలోని ఛేదించుకు వెళ్ళలేరు. చతురస్రం చతుర్ద్వారం, ఇది చతురస్రంతో ఉంటుంది, అంటే స్క్వేర్ టైపులో ఉంటుంది నగరం. దీనికి 4 ప్రాకారములు ఉంటాయి. దీని మొత్తం ప్రమాణం 1000 యోజనములతో ఉన్నటువంటిది. పైగా ఇందులో మొట్టమొదటిగా ఒక చిత్రగుప్త మందిరం ఉంది. ఇది చాలా అందంగా ఉంటుంది సుమా, సుందరమైన చిత్రగుప్త మందిరం. ఇది 27 ఆమడల వెడల్పుతో అంతే పొడవుతో ఉంటుంది, 10 ఆమడల ఎత్తుతో ఉంటుంది. లోహ ప్రాకారం దీని చుట్టూ ఉంటుంది. ఇక్కడ అద్భుతమైనటువంటి పతాకములు, ఉద్యానవనములు, దేవశిల్పులు చిత్రించినటువంటి శిల్ప, అద్భుతమైన సంగీతములతో నృత్యములతో శోభిల్లుతుంటుంది. గంధర్వులు, అప్సరస స్త్రీలు ఇత్యాదులు ఇక్కడ సంచరిస్తూ ఉంటారు. చిత్రగుప్తుడి సభ చాలా విశేషముగా ఉంటుంది. ఇతడిని అనుసరిస్తూ అనేక మంది సహకార గణములు, పరివార గణములు ఉంటాయి. వీరి సహాయంతో ఇతడి సర్వ జీవుల యొక్క ఆయుర్దాయాదులు, కర్మల్ని లెక్క పెడుతూ ఉంటాడు. ఆయన చుట్టూ, ఆయన భవనానికి చుట్టూ కొన్ని భవనాలు ఉన్నాయట. తూర్పు భాగంలో జ్వరగృహం, దక్షిణ భాగంలో స్థూలరోగ గృహం, లూతా విస్ఫోట గృహం, పశ్చిమ భాగంలో యమపాస గృహం, అజీర్ణ అరుచి గృహం. అంటే రోగా దేవతలు ఇల్లుట. ఇవన్నీ రోగాలు కూడా దేవతలండి. లక్ష్మి రావాలి, రోగం రావాలంటే వీళ్ళు రావాలి. కనుక సృష్టిలో వాడి కర్మ కొద్దీ విజిట్ చేసే దేవతలే, గుర్తుపెట్టుకోండి వాడి దగ్గరికి. అవి రోగరూప దేవతలు. వీళ్ళు అక్కడ ఉంటారు. యమలోకానికి పంపించడం కోసం ముందు ఏజెంట్లు పంపించి తీసుకురావాలి కదా. కింకర్లు తర్వాత తీసుకొస్తారు. వాళ్ళకంటే ముందు రోగం వెళ్తుంది, వెళ్ళి వాళ్ళ మీద కూర్చుని లాగి పీకి అక్కడికి వెళ్ళడానికి తగిన విధంగా పెడుతుంది. కనుక రోగాలు కూడా ఆ బిల్డింగుల నుంచి గదులు వస్తాయి మన కోసం, వారి కోసం. అర్థమైంది కదా. కనుక రోగరూప గ్రహాలు ఎక్కడున్నాయి? మొత్తం చిత్రగుప్తుడు మందిరం చుట్టూ ఇవన్నీ ఉన్నాయి. ఏ దిక్కులో ఏ రోగాలు ఉన్నాయో చెప్పాడు. ఉత్తరంలో రాజయక్ష్మ పాండు రోగుల గృహములు, కొందరివి కంబైన్డ్ ఇళ్ళు అనమాట. అందులో 2-3 రోగాలు కూడా ఉంటూ ఉంటాయి భవనాలు కట్టుకుని. ఈశాన్య దేశంలో శిరోరోగ గృహం, ఆగ్నేయంలో మూర్ఛనా గృహం, నైరుతి దిగ్భాగంలో అతిసార గృహం. ముందే చెప్పాను కదా, సంస్కృతంలో చెప్పారు కానీ టైటిల్స్ అనుకోవద్దు, ఇవన్నీ రోగాల పేర్లు ఇవన్నీ. వాయవ్యంలో శీతదాహ గృహం, ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి వ్యాధులన్నీ చుట్టూ ఉంటే హాయిగా చిత్రగుప్తుడు ఉంటాయట. ఎందుకంటే ఆయన్నేవి బాధించట్లేదు కనుక ఆయన ఆర్డర్ మీద ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత చిత్రగుప్తుడి యొక్క మందిరానికి 20 యోజనాల పైన ధర్మరాజ మందిరం ప్రకాశిస్తున్నది. ఇది రత్నమయం, పైగా మెరుపు తీగల్ లాంటి కాంతులతో మెరిసిపోతూ ఉంటుంది. ఇది మొత్తం 200 యోజనాల పొడవు, అంతే విస్తారము కలిగినటువంటిది. 10 యోజనాలు దాని ఎత్తు ఉన్నది. పైగా 1000 స్తంభాలతున్నది. వైఢూర్య రత్నములు, అనేక రకములైన భవనములు అందులో ఉన్నాయట. అనేక రకాల భవనాలు ఉంటాయి. పైగా భవనములు కూడా తెల్లగా ఉంటాయట ఒక్కొక్కటి. శరదభ్ర నిభం అన్నాడు ఇక్కడ. అంటే శరత్కాల మేఘాల్లా తెల్లగా ఉన్నాయి. వాటిపైన స్వర్ణ కలశాలు ఉంటాయి. విచిత్రమైన స్ఫటికమణి నిర్మిత సోపానాలు ఉంటాయి. వజ్రమయమైన గోడలుంటాయి. ప్రతిదానికి ముత్యాలు వేలాడుతుంటాయట కిటికీల నుంచి. ముత్యాజాల గవాక్షంచ అన్నాడు ఇక్కడ. ముత్యాలు జాలర్ల వేలాడుతూ వాళ్ళు ఏకంగా ముత్యాల దండలు వేలాడవేస్తూ ఉంటారు. ఆ విధంగా పైగా మృదంగ భేరీ నాదములు వినిపిస్తుంటాయి. సువర్ణ తోరణాలుంటాయి. మంగళకరమైన వాతావరణం, అద్భుతమైన ఉద్యానవనాలు. చూసారా? అంటే యముడు ఎప్పుడు పాపుల మధ్యన కూర్చుని వాళ్ళ రోదనలు చూస్తూ కూర్చుంటాడని లేదు, హాయిగా ఉంటాడు ఆయన మహానుభావుడు. ఎందుకంటే శిక్ష వేసే చోట ఒకలా ఉన్నా జైలు వేరే ఉంటుంది, శిక్షించే చోట వేరేగా ఉంటుంది. కనుక మహానుభావుడు ఆయన మాత్రం చక్కటి వాతావరణంలో ఉన్నాడు. అద్భుతమైన పెద్ద సభ ఉందిట. ఆయన సభ ఎలా ఉంది అనేది వర్ణిస్తున్నాడు. ఈ సభ 100 యోజనాల పొడవుతో ఉన్నది. సూర్యప్రకాశమానమై ఉంటుంది. ఎలాగంటే అలా మారగలదట ఆ సభ. అంటే కామరూపిణి సభ అది. నాతి శీతం నాత్యుష్ణం, అంటే ఎక్కువ చల్లగా ఉండదు, ఎక్కువ వేడిగా ఉండదు. అంటే ఎయిర్ కండిషన్ అనమాట మొత్తం కూడా. ఆ విధమైనటువంటి పెద్ద సభ, సెంట్రల్ ఎయిర్ కండిషన్ లాంటిది అద్భుతంగా అక్కడ చెప్పబడుతున్నది. మనోహ్లాదకరమైనటువంటి దివ్యమైన ఆ సభ. ఆ సభలో గాని యముని యొక్క మందిరంలో గాని శోకము, మోహము, ముసలితనము, క్షుత్పిపాసలు, అప్రియము ఉండవు అన్నాడు ఇక్కడ. ఎంత అద్భుతమైన వాతావరణం చూడండి. ఎందుకంటే ఇలాంటిది శోకాలు, మోహాలు లేని లోకం చూడాలని మనం చాలా యాతన పడిపోతుంటాం జీవితంలో. పొద్దుట్ లేచిన దగ్గర నుంచి ఏడుపు లేకుంటే బాగుండు, మోహం లేకుండా ఉండే బాగుండు అనుకుంటున్నావు కానీ అవి ఉండకుండా పోవు. ఈ లోకంలో లక్షణమే అది. ఏడుపు లేకుండా వెళ్ళదు. ఏం చేస్తాం, జీవితం అది. అవి ఎప్పుడు కూడా దివ్యలోకాల్లోనే ఉంటాయి. ఆ స్థితులు గుర్తుపెట్టుకోండి. కనుక దీంట్లో ఉంటూ మనం దివ్యలోకాలకు కావాల్సిన పనులు చేస్తే అవి లేని స్థితికి చేరుకుంటాం. కానీ ఇక్కడే అవన్నీ రావాలంటే రావాలి.
భూమిని స్వర్గంగా మారుస్తాం అని పెద్ద పెద్ద పాటలు పాడుతూ ఉంటాం. ఎవడి వల్ల కాదు, అది లేనిది. అది ఎలా అవుతుందండి? ఇది సుఖదుఖ మిశ్రితం ఈ లోకం అంతా కూడా, నిత్య ఘర్షణాత్మకం ఇదంతా కూడా. కనుక ఇదంతా అద్భుతంగా స్వర్గంలా మారిపోవాలి, ఆనందమయం కావాలి అనుకోవడం మంచిదే కానీ జరగదు. అది గుర్తుపెట్టుకోండి. అందుకు ఇక్కడ చెప్తున్న విశేషం, ఆ లోకంలో వేవి ఉండవట యముని యొక్క దివ్య మందిరంలో. పైగా అక్కడ సమస్త కామములు తీర్చే శక్తులు ఉంటాయట. ఆ రెండు కామములు, దివ్యకామము మానుష్య కామము అని రెండు రకములు. ఈ కామనాశక్తులు అక్కడ ఉంటాయి. రసవంతమైన భక్ష్యభోజ్యాదులు ఉంటాయి. పైగా ఎక్కడ చూసినా పుణ్య శబ్దాలు వినబడుతూ ఉంటాయి. వృక్షములు అద్భుతమైనటువంటి కుసుమాలతో వాడకుండా ఉంటాయి. పైగా అంటే ఎంతమంది వచ్చినా హాయిగా ఉండేటట్టు విశాలంగా ఉంటుంది. అలాంటి సభని ఎవరు నిర్మించారు అంటే దేవశిల్పి అయిన విశ్వకర్మ చాలా కాలం తపస్సు చేసి నిర్మించేట. అక్కడ యముడు సామాన్యుడు కాదండి. ఈ సభాభవనంలో యముడిని ధ్యానించడం ఒక పెద్ద విశేషమైన ఉపాసన, యమధ్యానం. యముని యొక్క శక్తి ఎలాంటిది, యముని అనుగ్రహం ఎలాంటిది అంటే పోయిన ప్రాణాన్ని కూడా తిరిగి ఇచ్చాడు ఆయన. ఎవరికి? సావిత్రికి ఇచ్చి సత్యవంతుని తిరిగి బతికించలేదండి. యముని అనుగ్రహమూర్తి. భారతంలో చిన్న రహస్యమైన అంశాన్ని తీసుకుని అరవింద మహర్షి ఎంత అద్భుతంగా దర్శించి సావిత్రి అనబడే అద్భుతమైన కావ్యం రాసి ప్రపంచ ప్రసిద్ధి పొందాడు మీకు తెలుసు. కనుక యమునికి సంబంధించిన తత్వం చాలా ఉన్నది. అది కాలతత్వమైన విష్ణు స్వరూపం, అది తెలుసుకోవాలి. కానీ యముడనగానే గోళ లీల గుర్తొస్తాయి చాలా మందికి. ఆయన్ని అడ్డం పెట్టుకుని గోళలు లీలలు చేసినటువంటి వాళ్ళు, వాటి మీద జోకులు చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా దక్షిణ ద్వారం నుంచి వెళ్ళి మనం చెప్పుకున్న 21 అందులో ఎక్కడో దగ్గర సెటిల్ అయి వాళ్ళ అటురూట్లు. ఇది కనబడదు వాళ్ళకి భవనం. ఇప్పుడు ఈ భవనం, ఈ ప్రాంగణం మాత్రం పుణ్యజీవులకు మాత్రమే కనబడుతుంది. ఇప్పుడు మనందరం పుణ్యజీవులు హాయిగా ఎంటర్ అయిపోయాం లోపలికి. అవునా లేదా? అదేనండి పురాణానికి ఉన్న గొప్పతనం. భౌతికంగా సాధించలేనిది భావనతో సాధించేటట్టు చేస్తుంది పురాణం. భావిస్తే లౌకికమైనవి దొరకదు, కానీ భావిస్తే దివ్య విషయాలు దొరికిపోతాయి. ఇది భావించినందుకు గాను నీ జీవ సంస్కారంలోకి ఆ దేవతాశక్తి అనుగ్రహం వచ్చి ఈ జీవుడి పరాగతికి కూడా సహకరిస్తుందిట. అందుకే ఇంత తొందరగా తరించిపోతాం గనుకనే గరుడ పురాణం వినకూడదు అని కొందరు ఆపారు. వింటే బాగుపడిపోతాం కదా. సరే, మొత్తానికి అందరూ ఎంత అద్భుతంగా ఉంటారో చూపిస్తున్నాడు. ఇక్కడికి చేరేవారు రకరకముల ఎలాంటి వాళ్ళు చేరుతారంటే ఉగ్ర తపస్సును చేసిన వారు, మంచి వ్రతములను ఆచరించిన వారు, సత్యవాదులు, కర్మల యొక్క ఫలాన్ని త్యజించినటువంటి వారు, సిద్ధులు, పుణ్యకర్మలు ఆచరించి పవిత్రులైన వారు, ప్రకాశమాన దేహంతో దివ్యమైనటువంటి అంబరములు, దివ్యమైన భూషణములు ధరించి ఆ సభలోకి ప్రవేశిస్తారట. అలాంటి జీవులు మాత్రమే ప్రవేశించగలరు. ఎందుకంటే ఏ దేవతా భక్తులైనా ఈ సభలోకి ఎంటర్ కావలసిందే. అక్కడ వాళ్ళకి కావలసినటువంటి అదొక చెక్ పోస్ట్ అనుకోండి, వాళ్ళని చెక్ చేయరు, అంతే కదండి. చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఆల్రెడీ పే చేసి ఉంటే వాడు మర్యాదగా థ్యాంక్స్ గో ఆన్ అంటాడు. ఈ దేశంలో కనబడు. అందుకని తొందరగా నవ్వి అంత చక్కగా పలకరించే సంస్కారాలు ఇక్కడ కనబడవు. అందరూ ముఖం విరిచినట్టే మాట్లాడతారు. సాధారణంగా ఆ చెక్ పోస్టులు ఉండేవాడు అంత ప్రేమగా పలకరించారు. కొన్ని చోట్ల కనబడుతుంది. చక్కగా కట్టేవాడికి ఏం బాధలేదు, హాయిగా పంపిస్తాడు. ఎలాగా అక్కడ అదొక పెద్ద అద్భుతమైన చోటు. ప్రతి వాడికి ఇది ముఖ్యమైన మజిలీ, గుర్తుపెట్టుకోండి. మనం చెప్పుకునే జీవన్ముక్తుడికి మాత్రమే ఇవి కాదు ఇక్కడ చెప్పేది, పుణ్యజీవుల విషయంలో మనం చెప్పుకుంటున్నాం. తస్యాం సధర్మో భగవాన్ ఆసనే అనుపమే శుభే. అక్కడ కూర్చుంటాటండి. ఇంత విస్తారమైన సభలో యమధర్మరాజు కూర్చున్నాడు. కూర్చున్న స్వామిని ఒక్కసారి ధ్యానిద్దాం. నేను స్వామిని ఎందుకు చెప్తున్నానంటే యముని నిత్యం స్మరించుకుని నమస్కరించుకుంటే చాలు. ఆ స్వామి ఎలా ఉన్నాడంటే ఆ ముందు ఆయన కూర్చున్న ఆసనం ఎలా ఉందో చూడండి. 10 యోజన విస్తీర్ణే స్వర్ణరత్నైస్సు మండితే. 10 యోజనాలు విస్తీర్ణంతో ఉందిట. యోజనం అంటే మన గతంలో చెప్పుకున్నాం సుమారు 9.5-10 మైళ్ళు ఉంటుందని వరాహమిహిరుడు బృహత్ సంహితలో చెప్పిన ఆధారంగా మనం చెప్పుకుంటున్నాం. అలా 10 యోజనాలంటే లెక్క కట్టుకోండి. అంత విస్తీర్ణమైన ఆసనం ఆయనకి. దానిలో అనేక రత్నములు ఉన్నాయి. పైగా దానిపైన ఒక అద్భుతమైన తెల్లని ఛత్రం శోభిల్లుతున్నది. దానిపై కూర్చున్నట్టే యముడు ఎంత అందంగా ఉన్నాడో చూడండి. కుండలాలంకృత శ్రీమాన్ మహామకుటమండిత. చాలా అందమైన శోభతో ప్రకాశవంతమైన దేహంతో కుండలములు అలంకరించుకుని దివ్యమైన కిరీటం పెట్టుకుని సర్వాలంకార సంయుక్త నీలమేఘ సమప్రభ. ఆయన నీలమేఘ సమానమైన కాంతితో అన్ని అలంకారములు ధరించి ఉన్నాడు. బాల వ్యజన హస్తాభిరప్సరోభిశ్చ వీజిత అని ఇటు అటు కూడా అప్సరసలు ఒకరు వ్యాళము ఒకరు వ్యజనము పట్టుకుని విసురుతూ ఉన్నారట. అంటే విసనకర్ర చామరము పట్టుకుని విసురుతూ ఉన్నారు. పైగా చుట్టూ గంధర్వాణాం సమూహాశ్చ సంఘసశ్చాప్సరోగణా గీతవాదిత్ర నృత్తాజై పరితస్యేవయంతితం. అంతేకాదు గంధర్వులు, అప్సరవ గణములు ఇవన్నీ కూడా గీతవాద్యములతో ఆయన్ని సేవిస్తూ ఉన్నాయి.
అంతేగా చిత్రగుప్తుడు మొదలైన వారు కూడా అక్కడ ఉన్నారు. మృత్యునా పాసహస్తేన కాలేన చ బలీయస, ఒక చేత్తో కాలపాశాన్ని, బలమైన కాల మృత్యుపాశాన్ని పట్టుకున్నట్టు ఆయన. చిత్రగుప్తుడు మొదలైన వారందరూ సేవిస్తున్నారు. చుట్టూ కూడా పాసదండధరులైనటువంటి మహాభటులు కొలుచుకుంటూ ఉన్నారు. అంతేకాదు పితృదేవతలు అనేక రూపాలతో ఆయన చుట్టూ ఉంటారు. ఎందుకంటే పితృగణ స్వామి అని ఆయనకి పేరు కనుకనే యమున అనుగ్రహం ఉంటే పితృగణములు మనల్ని అనుగ్రహిస్తాయి. అగ్నిశ్వాత్తాశ్చ పితరః సోమపాచౌష్మపాశ్చయే, 31 పితృగణాలలో వీళ్ళందరూ ఉన్నారు. అగ్నిశ్వాత్తులు, సోమపులు, ఉష్మపులు మొదలైన వారు, బర్హిషదులు. పైగా పితృగణముల్లో 2 రకాలు ఉన్నారు, మూర్తములు, అమూర్తములు. ఏ రూపము లేకుండా కేవల తేజపుంజముల్లాగున్న పితృగణములు ఉన్నారు. అమూర్తములు అంటే వాళ్ళు, మూర్తములు అంటే సాకార రూపములో ఉన్న పితృగణములు ఉన్నారు. 2 రకాల పితృగణములు ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ ఉన్నారట యముని చుట్టూ. స్వధావంతో బర్హిషదో, స్వధావంతో, స్వధావంతులు, స్వధా అనే మంత్రం గుర్తుంది కదా, స్వధావంతులు. బర్హిషదులు మూర్తామూర్త రూపములతో ఆయన చుట్టూ ఉన్నారు. అర్యమాధ్యాహ, వీళ్ళు పితృగణముల్లో ఒకరు. వీళ్ళందరూ మూర్తిమంతస్తథా పరే సర్వే తే మునిభిస్సార్థం ధర్మరాజం ఉపాసతే. ఈ పితృగణములందరూ మునులతో కలిసి ధర్మరాజుని ఉపాసిస్తుంటారు. ఇతను ధర్మరాజు, గుర్తుపెట్టుకోండి. ధర్మస్వరూపుడు, ధర్మానికి అధిదేవత, ధర్మదేవత ఇతను. ధర్మము నారాయణుని స్వరూపం అన్నారే, ఆ ధర్మస్వరూపుడు యముడు. కానీ యమోపాసన అంటే ధర్మోపాసన. ధర్మం కొద్దిపాటి పాటించిన తృప్తిపడే దైవం ఇతడు. మొత్తం ఒక గ్రంథం అంతా ఈయన శక్తితో నడిచింది తెలుసా మీకు? ఆ శక్తి మీరు జాగ్రత్తగా పట్టుకోగలిగితే మహాభారతంలో కనబడుతుంది. అందులో ధర్మశక్తి బాగా చూపిస్తాడు. అందులో యముడు ప్రధానం. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విష్ణువు ఉంటాడట. అందుకే ధర్మం పక్కనే కూర్చున్నాడు ధర్మరాజు అండి, యుధిష్ఠిరుడు. ఆయన మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మొదటి నుంచి అనేక పర్వాల్లో, చిట్ట చివరికి అరణ్య పర్వం ముగిసిన తర్వాత కూడా పరీక్షిస్తాడు యముడు వచ్చి. అక్కడ తెలుసా, యక్ష రూపంలో వచ్చి యక్ష ప్రశ్నలు వేసింది ఎవడు? ఈయనే, ధర్మదేవత. ప్రశ్నలు వేశాడు. ప్రశ్నలు వేసి నువ్వు అర్హుడివి, సద్గతకు అర్హుడివని సర్టిఫై చేశాడు. ఆయన సర్టిఫై చేస్తేనే ధర్మరాజు గొప్పవాడయ్యాడు, గుర్తుపెట్టుకో. అంతేకాదు చిట్ట చివరికి ధర్మరాజు వెళ్ళేటప్పుడు స్వర్గారోహణంకి అప్పుడు ఎదుర్కొన్నది మహానుభావుడితడే, గుర్తుపెట్టుకో. కనుకనే ఈయన తత్వం తెలియాలంటే చాలా స్టడీ చేయాలి. మన వేదం దర్శించి చెప్పినట్టు దేవతల యొక్క విశేషములు తెలియాలంటే తపోదృష్టి, ఉపాసనా దృష్టి రెండూ లేకపోతే శ్రద్ధ అదేనే ఉండాలి. 3 లేని వాడికి దేవతలు తెలియవలసిన అవసరం దేవతలకి లేదు. ఇది తెలుసుకోండి. ఈ విధంగా స్వామి ప్రకాశిస్తూ ఉంటే ఆయన చుట్టూ ఉన్న మునులు పేర్లు చెప్తున్నాడు. వీళ్ళని తలంచకుండా మన ధన్యులమైపోతాం. అత్రిర్వశిష్ఠ పులహో దక్ష క్రతురథాంగిరా జామదగ్న్యో భృగుశ్చైవ పులస్త్యః అగస్త్యః నారదః ఏతే చాన్యే చ బహవః పితృరాజ సభాసదః. అది పితృరాజ సభ అన్నారు. పితృరాజు అంటే ఈయనేనండి. నశక్ష పరిసంఖ్యాతుం నామభికర్మభిస్తదా. అక్కడ ఇంకా ఎంతమంది ఉన్నారంటే లెక్క పెట్టలేవు, అంతమంది ఉన్నారు అన్నాడు. పైగా అందులో మరికొందరు కూర్చున్నట్ట, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని వ్యాఖ్యానించి చెప్పగలిగే ధర్మవేత్తలు ఉన్నారట. ధర్మరాజు కదండి, ధర్మానికి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు. వ్యాఖ్యాభిర్ధర్మశాస్త్రాణం నిర్ణేతారో యథాతథం సేవంతే ధర్మరాజంతే శాసనాత్ పరమేష్ఠినః. బ్రహ్మశాసనం చేత ధర్మ నిర్ణేతలు అక్కడ యమును కొలుచుకుంటూ ఉంటారట. బ్రహ్మశాసనం ఇది. పైగా అనేక మంది దివ్య చక్రవర్తులు కూడా అక్కడ ఉంటారు. వాళ్ళ దివ్య చక్రవర్తులు, వాళ్ళ పేర్లు చెప్తున్నాడు. రాజాన సూర్యవంశీయా సోమవంశ్యాస్తథా పరే సభాయాం ధర్మరాజంతే ధర్మజ్ఞా పర్యుపాసతే. సూర్యవంశ, చంద్రవంశ ఉత్తమ చక్రవర్తులు వాళ్ళు కొలుచుకుంటూ ఉంటారట దివ్య శరీరాలతో. వాళ్ళు మనుహు దిలీపో మాంధాత సగరశ్చ భగీరథ అంబరీషో నరణ్యశ్చ ముచుకుందో నిమిపృదు యయాతిర్నహుష భూరుహు దుష్యంతశ్చ శిబిర్నలః భరతశంతను పాండు సహస్రార్జున ఏవ చ ఏతే రాజర్షయ పుణ్యా కీర్తిమంతో బహుశ్రుతాః. ఇక్కడ వీళ్ళ పేర్లు వింటూ ఉంటే మీరు ఒకటి తెలుసుకోవాలి. వీళ్ళందరినీ ప్రాతస్మరణీయులు అంటారట. వీళ్ళని తలంచుకుంటే పాప సంహారం మనం ఈరోజు వినగలుగుతున్నాం. అది మన భాగ్యం. వీళ్ళందరూ అక్కడ ఉంటారు. వీళ్ళు అక్కడ ఎలా కూర్చోగలిగారంటే అనేక అశ్వమేధములు చేసిన కారణంగా అక్కడ కూర్చునే యోగ్యత వాళ్ళకు వచ్చిందయ్యా అంటున్నాడు ఇక్కడ. పైగా సభాయాం ధర్మరాజశ్చ ధర్మ ఏవ ప్రవర్తతే. ధర్మరాజు సభలో ధర్మం తప్ప మరేముండదు సుమా. పైగా నతత్ర పక్షపాతోస్తి, అక్కడ పక్షపాతం అనేది ఉండదు. నా అనృతం నచ మత్సరః, అక్కడ మాత్సర్యం గాని అసత్యము గాని ఉండదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ సభ్యాః సర్వే శాస్త్రవిదః సర్వే ధర్మపరాయణాః తస్యాం సభాయాం సతతం వైవస్వతముపాసతే. ఇక్కడ మళ్ళీ ఆయనకు మరొక పేరు చెప్పారు, వైవస్వతుడు. ఇవన్నీ యముని నామములు. తలంచినంత మాత్రాన మనల్ని తరింపజేసే నామములు.
ఈదృశీ సభాతార్క్ష ధర్మరాజో మహాత్మన. ఇది ధర్మరాజ సభ. ఇది ఎవరికి కనబడుతుంది? నతాం పశ్యంతి ఏ పాపాహ దక్షిణేన పథాగత. దక్షిణ మార్గం నుంచి వెళ్ళిన పాపులు మాత్రం ఈ సభను చూడలేరు. అది చెప్తున్నారు, వాళ్ళకి ఇది కనబడదు. మరి ఇతర ద్వారములు ఉన్నాయే, అందులోంచి ఎవరెవరు ఏ ఏ ద్వారం నుంచి వెళతారో ఇక్కడ చెప్తున్నారు. ఆ ద్వారాల గుండా వెళ్లే వాళ్ళు మనము పలకరిద్దాం, ఒక్కొక్కరు ఎంతంతే ఎవరెవరు వెళ్తున్నారో. దక్షిణ మార్గం గుండా వెళ్లే వారి గురించి ఇదివరకే చెప్పాను కదా, వాళ్ళు గోలెందుకు. అందుకు తూర్పు ద్వారం నుంచి మొత్తం మిగిలిన 3 ద్వారాల నుంచి పుణ్యజీవులే వెళ్తారు. ఏ ఏ పుణ్యములు చేసిన వారు ఏ ఏ ద్వారాల్లోంచి వెళ్తున్నారో చెప్పారు. తూర్పు ద్వార వృత్తాంతం చెప్తున్నాను విను. పూర్వ మార్గస్థు తత్రైక సర్వభోగ సమన్విత. తూర్పు ద్వారం భోగమయంగా ఉంటుంది. ఆ చోటంతా, ఆ వెళుతున్న తోవంతా కల్పవృక్షపు నీడలు ఉంటాయటండి. మొన్న చెప్పిన తోవ ఎంత ఎలాగుంది దీన్ని కంపేర్ చేసుకోండి మీరే. కల్పవృక్షపు నీడలతో చల్లగా హాయిగా ఉంటుంది. అందులో అనేక విమానాలు తిరుగుతుంటాయట. ఎందుకంటే వెళ్తున్న వాళ్ళు కూడా రక్తమండితమైన విమానాలతో వెళుతూ ఉంటారు. పైగా హంసలు అక్కడ విహరిస్తూ ఉంటాయి. పైగా అద్భుతమైన తోటలు, అందులో పళ్ళు కూడా అమృతమయంగా శోభిల్లుతూ ఉంటాయి సుమా. అందులో వెళ్ళేవారు, ఆ తోవలో వెళ్ళేవారు బ్రహ్మర్షులు, రాజర్షులు, అప్సరసలు, గంధర్వులు, విద్యాధరులు, ఉరగులు అంటే నాగగణములు, వీళ్ళందరూ ఆ తోవల్లో తిరుగుతూ ఉంటారట. పైగా అక్కడి నుంచి వెళ్ళేవారు దేవతారాధన చేసేవాళ్ళు, శివభక్తి పరులు, గ్రీష్మకాలంలో చలివేంద్ర పెట్టించేవారు, శీతాకాలంలో చలి తీవ్రమైన చలి పోవడం కోసం చలిమంటలు మొదలైన రగిల్చి ఆదుకునేవారు, వర్షాకాలంలో వర్షబాధ లేకుండా ప్రయాణికులకి శుభం సౌకర్యాలు కుదిర్చేవాళ్ళు, దానముతో గౌరవంతో ఇతరుల్ని పూజించేవారు, దుఃఖించేవారిని ఓదార్చేవారు. చూడండి, వీళ్ళందరూ పుణ్యాత్ములే. ఇందులో ఏ పని చేసినా మన ప్రయాణం బాగుంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కథలు వింటే సమాజం బాగుంటుందా లేదా మీరే ఆలోచించుకోండి. చిట్ట చివరికి వచ్చేటప్పటికి సామాజిక క్షేమం కూడా ఇందులో కనిపిస్తుంది మీరు ఆలోచిస్తే. అందుకు దుఃఖాత్ముల్ని ఓదార్చేవారు, ఒకరికి ఆశ్రయాలు కట్టించేవాళ్ళు, అంటే ఇల్లు లేదా సత్రములు ఇత్యాదులు కట్టించేవాళ్ళు, సత్యధర్మరతులు, క్రోధలోభములు లేనివాళ్ళు, పితృమాతృ భక్తులు, గురు శుశ్రూష పరాయణులు, భూమిదాతలు, గృహదాతలు, గోదాతలు, విద్యావక్తలు, పురాణ వక్తలు, పురాణ శ్రోతలు, పురాణ పారాయణ పరులు ఇందులోంచి వెళతారట. చూసారా, భగవత్ పురాణం విన్న వాళ్ళందరూ ఈ రూట్లో వెళ్తారట. కనుక మనం చెప్పిన నరకాల్లోకి ఇక్కడున్న ఎవరు వెళ్ళరు, అది తెలుసుకున్నారు అంతే. ఈ మాట గరుడ పురాణం చెప్పినప్పుడు తెలుసుకోండి. వీళ్ళందరూ అందులోంచి వెళ్తారట. ఎంత అద్భుతమైన పురాణ వక్తలు, పురాణ శ్రోతలు, శివభక్తులు, వాళ్ళని చెప్తున్నాడు. ఇందులో మరొక రహస్యం ఉంది, అది మీకు తర్వాత చెప్తా. ద్వితీయస్తు ఉత్తరో మార్గో. ద్వితీయస్తు రెండో మార్గం, ఇది ఉత్తర మార్గం. ఇందులో రకరకాల రథములు వెళుతూ ఉంటాయట. అక్కడ ఎగురుతూ వెళ్ళారు కదా, ఇది రథములతో వెళుతూ ఉంటారు. ఇక్కడ వెళ్లే వాళ్ళందరూ చక్కడ హరిచందనములు మొదలైనవి పూసుకుని హాయిగా పెడతారట. పైగా తోవలు అనేక కోనేరులు కనిపిస్తూ ఉంటే అద్భుతమైన సరస్సులు, అందులో హంసలు మొదటి చక్రవాకములు ఇత్యాది జలపక్షులు శోభిల్లుతూ ఉంటాయి. అమృత రసమయమైనటువంటి సరోవరాలు, అద్భుతమైన వృక్షములు ఉంటాయి. అందులో వెళ్లే వాళ్ళు ఎవరెవరో చూపిస్తున్నాడు ఇక్కడ. ఇందులో వేదము చెప్పినటువంటి కర్మల్ని చేసేవారు, అతిథి అభ్యాగతుల్ని పూజించేవాళ్ళు, దుర్గాభక్తులు, అమ్మవారి భక్తులు, సూర్యభక్తులు, సూర్యదేవతను ఆరాధించేవాళ్ళు, వీళ్ళందరూ ఇంట్లోంచి వెళుతుంటారు. పుణ్యకాలాల్లో పుణ్యతీర్థ యాత్రలు చేసేవాళ్ళు, పుణ్యకాలాలు పాటించేవారు, పుణ్యతీర్థ యాత్రలు చేసేవారు, ధర్మయుద్ధంలో మృతి చెందినవారు, అదేవిధంగా ఉపవాసాదులు చేస్తూ మరణించినవారు, వాళ్ళందరికీ సద్గతులు, వాళ్ళు ఇలా వెళతారు. కాశీక్షేత్రంలో మరణించిన వారు వీళ్ళు ఈ రూట్ నుంచి హాయిగా వెళ్తారట. మరి కాశీక్షేత్రంలో మరణించిన వాడు యమలోకానికి వెళ్తాడా అంటే అక్కడ రెస్పెక్ట్ ఇస్తారు వాడికి, అది గేట్వే. అక్కడి నుంచి వాడు కైలాసానికి వెళ్తాడు, అది వేరే విషయం. అక్కడ దాకా వెళ్ళేటప్పుడు కాశీక్షేత్రంలో మరణించిన వాళ్ళు, బ్రహ్మతీర్థంలో మృతి చెందిన వారు, దేవబ్రాహ్మణ కార్యాల్లో మరణించిన వారు, పుణ్యతీర్థాల్లో మరణించేవారు, ఏ పుణ్యతీర్థంలో మరణించిన వారైనా, అదేవిధంగా దేవతలను రక్షించడం కోసం యుద్ధం చేస్తూ మరణించిన వాళ్ళు. ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఒకటి ఉన్నది. దుర్మార్గుడైన గజనీ మహమ్మద్ మన అద్భుతమైన దేవాలయాన్ని ధ్వంసం చేశాడు, సోమనాథ్ మందిరాన్ని. అప్పుడు అనేక మంది త్యాగం చేశారు, ఆ లింగం మీద పడుకుని త్యాగం చేశారు, కానీ కాపాడుకోలేకపోయారు. అలాగే విశ్వనాథ మందిరాన్ని కాపాడుకోవాలని ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అప్పుడంటే స్వతంత్రత లేదు, స్వతంత్రత వచ్చినా ఆలయాలను ఇప్పటికీ కాపాడుకోలేకపోయాం. ఇది బాధపడాలి. వాటిని కాపాడడం కోసం అప్పుడు ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఏమై ఉంటారు అని అనిపిస్తుందే. వాళ్ళకి ఈ లోకంలో ఉండే అల్ప సుఖాల కంటే అక్కడికి తీసుకెళ్తారనమాట. ఇది తెలుసుకో. మన దేవుడిని మనం కాపాడుకోలేకపోతే ఇంకెందుకండి? దేవాలయం దేవుడి కోసం కాదు, మన కోసం. మన కోసం దేవుడు వచ్చినప్పుడు ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుందా లేదా?
మీ ఇంటికి వచ్చిన వ్యక్తి గదిలో కూర్చుంటే ఎవడు కొట్టేస్తే పర్వాలేదు అనకూడదు. మీకోసం మీ ఇంటికి వచ్చిన వాడిని మీరు కాపాడుకోవాలి. అలా భగవద్ ఆలయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి హిందువుకు ఉంది. మన ఆలయాల్ని మనమే ఉద్ధరించుకోలేకపోతే, మన ఆలయాల్ని మన ముందే మనం నియోగించినటువంటి నేతలు తినేస్తూ ఉంటే, మన ఆలయాన్ని ధ్వంసం చేస్తూ ఉంటే, పట్టించుకోకపోతే నరకానికి పోతాం. పట్టించుకుని పోరాడితే మనం ప్రయోజనం సాధించకపోయినా ఆలయ రక్షణ కోసం పోరాడాడని దేవతలు సంతోషిస్తారు కనీసం వాళ్ళ కోసం. చరిత్ర చూడండి, గజనీ మహమ్మద్ కత్తి పట్టుకుని గుర్రం మించి వస్తూ ఉంటే ఆ శివుణ్ణి రక్షించడం కోసం ఒక విప్రుడు లేచి నిలబడి జంఝం పట్టుకుని నా గాయత్రి ఫలాన్ని ధారపోస్తున్నాను, ఈ శివుడు కాపాడబడాలన్నాడండి. కానీ దుర్మార్గుడు శిరస్సు నరికిపోయాడు. మరి గాయత్రి ఫలం ఏమైంది? చరిత్ర తిరగవేస్తే హిందూ ధర్మానికి జరిగిన దెబ్బలు ఎన్నో తెలుస్తాయి, ఇప్పటికి తగులుతున్న దెబ్బలు ఎన్నో తెలుస్తాయి. కానీ కాపాడుకోలేని దౌర్భాగ్యులు ఉదారశీల పరులైపోయారు. ఇది ఎంతో వేదనాభరితమైన అంశాన్ని ఇక్కడ వినిపించుకుంటున్నాం. ఇలాగ ఆనాడు మన క్షేత్రాన్ని కాపాడడం కోసం త్యాగం చేసిన పుణ్యజీవులందరికీ ఇక్కడి నుంచి నమస్కరిస్తున్నాం. వాళ్ళు నిజమైన యోధులు, నిజంగా వీరుల కోసం అంటూ మీరు ఏదైనా చేయగలిగితే హిందూ ధర్మం కోసం అసువులర్పించిన వీరుల్ని ఈరోజు ఇక్కడి నుంచి మనం స్మరిస్తున్నాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వాళ్ళందరూ ఈ మార్గం నుంచి వెళతారట. దేవుణ్ణి కాపాడడం కోసం గుర్తుపెట్టుకోండి, ఒక్క జీర్ణించిన ఒక ఆలయాన్ని తిరిగి ఉద్ధరిస్తే ఆ పుణ్యం అంతా ఇంత కాదు. అటువంటి వారిని ఎలా తీసుకువెళ్తున్నాడో చూడండి ఇక్కడ. కనుక వాళ్ళు ఈ మార్గంలో వెళతారు. అందుకే దేవ విధ్వంసమునందు మరణించిన వారు వాళ్ళు వెళతారు. యోగముతో శరీరం విడిచిన వాళ్ళు, సత్పాత్రుల్ని పూజించేవారు, దానపరాయణులు ఉత్తర ద్వారం నుంచి యమపురంలోకి వెళ్తారు. ఇక పశ్చిమ ద్వారంలో వెళ్ళేవారు ఎవరో చెప్తున్నారు. ఇది రత్నమందిర మండితంతో ఉంటుంది ఈ మార్గమంతా కూడా. పైగా అమృతమయమైనటువంటి అద్భుతమైన ఫలములు, కోనేరులు కనిపిస్తూ ఉంటాయి. పైగా అద్భుతమైన మత్త మాతంగ గజాలు తిరుగుతూ ఉంటాయట అటు ఇటు. అంటే ఏనుగులు, ఐరావత సమానమైన ఏనుగులు అక్కడ తిరుగుతూ ఉంటాయి. అవి కూడా అందంగా కనిపిస్తూ ఉంటాయి. పైగా అద్భుతమైన గుర్రములు, అవి కూడా ఉచ్చైశ్రవ సమానములు, అంటే దేవాశ్వం ఉచ్చైశ్రవం, అలాంటివి కనిపిస్తుంటాయి. ఇందులో వెళ్ళే వాళ్ళు ఎవరంటే ఆత్మపరులు, అంటే ఈ దేహము నేను కాను ఆత్మ నేనని విచారణ చేస్తున్న వాళ్ళు, శాస్త్ర చింతన పరులు, అనన్య విష్ణు భక్తులు, గాయత్రీ జప పరాయణులు, పరహింస, పరద్రవ్య, పరదార, పరాన్ముఖులు. అంటే పరహింస చెయ్యని వారు, పరద్రవ్యాన్ని కోరని వారు, పరస్త్రీ వ్యామోహం లేనివారు, స్వదార నిరతులు, నిత్యాగ్నిహోత్రులు, వేద పాఠకులు, బ్రహ్మచర్యాన్ని పాటించేవాళ్ళు, వానప్రస్థాశ్రం పరాయణులు, తపస్సులు, సన్యాసాశ్రం పరాయణులు, సమలోష్టాస్మ కాంచనులు, అంటే మట్టిని, బంగారాన్ని, రాతిని సమానంగా చూడగలిగేవారు, జ్ఞానవైరాగ్య సంపన్నులు, సర్వభూత హితులు, శివ విష్ణు వ్రతాచార పరాయణులు, అంటే శివవ్రతములు, విష్ణువ్రతములు చేసిన వారు, కర్మల్ని బ్రహ్మార్పణం చేసేవారు, పితృదేవ ఋషి రుణములను తీర్చుకున్నటువంటి వారు, పంచమహాయజ్ఞములు చేసినటువంటి వారు, శ్రాద్ధాదులు మొదలైనవి పాటించేవారు, సకాల సంధ్యోపాసకులు, నీచులతో చెలిమి చెయ్యని వారు, సత్సంగ పరాయణులు. వీళ్ళని వెళ్తూ ఉంటే వాళ్ళని అప్సరవగణాలు దగ్గరుండి తీసుకువెళ్తూ ఉంటారట. ఇలాంటి వాళ్ళని వాళ్ళు విమానారూఢులై ఈ తోవలో వాళ్ళు ఇస్తున్న అమృతం పానం చేస్తూ వెళతారట. అక్కడికి చూడండి, మధ్య మధ్యలో డ్రింక్స్ అనమాట, అమృతపానం. ఇప్పుడు మన విమానాల్లో వెళ్తుంటే తాక్కూడని డ్రింక్స్ వాళ్ళు ఇస్తూ ఉంటే మనకు కొందరు తాగేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళు ఇస్తున్న విమానంలో మాత్రం అమృతపానం, అవి తాగుతూ వెళుతూ ఉంటారు. యమస్థానాగతాన్ దృష్ట్వా, ఇలా 3 ద్వారాల నుంచి వస్తున్న వాళ్ళని ముగ్గురిని అంటే 3 రకముల వారిని యముడు చూస్తూ లేస్తాటండి ఒక్కసారి ఆసనం నుంచి. మహానుభావుడు తాను లేచి పలుకుతున్నాడు. అంతేగాని అక్కడ ఎవరో పరిచారకుడు ఉన్నాళ్లే వాడి తెచ్చి కూర్చోబెడితే వెళ్ళి చూద్దాం లేదు, యముడే వస్తాట. అంటే వీళ్ళు ఎంత పుణ్యజీవులో చూడండి. వాళ్ళ దగ్గరికి వెళ్తాట. యమస్థానాగతాన్ దృష్ట్వా స్వాగతం వదతే ముహు, వాళ్ళకి స్వాగతం అంటాట. సముత్థానంచ కురుతే తేషాం గచ్చతి సమ్ముఖం, ఎదుర్కోలు పలికి వాళ్ళని తీసుకొచ్చి అద్భుతమైన ఆసనం మీద కూర్చోబెట్టి వాళ్ళకి పాద్యము అర్ఘ్యము ఇస్తాట. అప్పుడు వాళ్ళకి యముడు ఎలా కనబడతాడు చూడండి. తదా చతుర్భుజో భూత్వా శంఖ చక్ర గదాశిభృత్ పుణ్యకర్మ రతానంచ స్నేహాన్ మిత్రవదాచరేత్. ఎలా ఉంటాడంటే శంఖచక్ర గదాపద్మమును ధరించి నీలమేఘశ్యాముడి కనబడతాడు యముడు. ఇప్పుడు చెప్పండి, యముడు ఎవరు? విష్ణు స్వరూపమే. ఇది తెలుసుకోవాల్సింది. కనుక యముడిని ఎందుకు స్మరించాలి చేసింది? ఇప్పుడు యముడు అంటే భయం పోయిందా లేదా? ఆయన అనుగ్రహం ఎంత గొప్పదో తెలుసుకోండి ఇక్కడ. కానీ యముడు ఎంత ప్రేమగా, పైగా పుణ్యకర్మలు చేసిన వీళ్ళందరినీ స్నేహాన్ మిత్రవదాచరేత్, స్నేహధర్మంతో మిత్రులు గల ప్రేమగా చూస్తాట. వాళ్ళకి సింహాసనం ఇస్తాట, నమస్కారం చేస్తాట, పాద్యార్ఘ్యములు ఇచ్చి చందనాదులు అలది పూజిస్తాట. పూజించి అంటాడు వాళ్ళతో, నమస్కుర్వత భూసభ్యాః జ్ఞానినం పరమాదరాత్. ఆయన సభలో ఇంతమంది కూర్చున్నారు కదా, ఎందుకు చెప్పుకున్నా, సభలో కూర్చున్న వాళ్ళందరినీ లేపి వీళ్ళని నమస్కరించండి, వీళ్ళు పుణ్యాత్ములు,
జ్ఞానులు, వీళ్ళకి నమస్కారం చేయాలి, నమస్కారం చేయండి అంటట. వాళ్ళందరూ లేచి నమస్కరిస్తారటండి వీళ్ళని, ఎవరిని? పుణ్యజీవుల్ని, ఇందాక చెప్పిన ఋషులు దేవతలు నమస్కరిస్తారు. అప్పుడు ఆయన అంటట వారితో మాట్లాడుతున్నాడు యముడు. భో భో బుద్ధిమతాం శ్రేష్ఠాః, బుద్ధిమంతుల్లో శ్రేష్ఠులైన మహాత్ములారా, నరక క్లేశ భీరవ, మీరు బ్రతుకున్నంతకాలం నరక క్లేశములంటే భయపడి సత్కర్మలు చేశారు. భవద్భి సాధితం పుణ్యే దేవత్వం సుఖదాయకం, అందువల్లనే మీకు దేవత్వం వచ్చింది. ఎందుకంటే దేవత్వం సాధించడానికి యోగ్యత మనుష్యత్వం కనుక, మనుష్యత్వం పొందినవాడే మాత్రమే దేవత్వాన్ని పొందగలడు. మానుషం దుర్లభం ప్రాప్య నిత్యం ఎస్తున సాధయేత్ సయాతి నరకం ఘోరం కోన్యస్తస్మాద్ అచేతన. దుర్లభమైన మనుష్య జన్మ పొంది కూడా దేవత్వాన్ని పొందే ప్రయత్నం చేయకపోతే వాడు నరకాలకు పోతాడు. మీరు ఆ ప్రయత్నం చేశారు, ఎంత గొప్ప విషయం. అందుకు ఎందుకంటే శరీరం ఎప్పుడూ అస్థిరమే, దాన్ని స్థిరంగా ఉంచాలని ప్రయత్నంతో ఉంటుందనే భ్రమతో చేయరానివన్నీ చేస్తాను. దానికి స్థిరమైన సౌఖ్యాలు పోయి అస్థిరమైన నరకాలు, అస్థిరమైన పాపాల వల్ల స్థిరమైన నరకాలు అనుభవిస్తున్నాం. కనుక స్థిర సౌఖ్యం కోసం అస్థిర శరీరాన్ని సద్ధర్మానికి వినియోగించుకోవాలి. ఇక్కడ గొప్ప మాట చెప్తాడు. ఉదయం పూట వండిన అన్నం కొన్ని గంటలు పెడితే అది పాడైపోతుంది, అవునా లేదా? కొన్ని గంటలు వదిలేస్తే సాయంత్రానికల్లా పాడైపోతుంది, మనమే తినలేం. కానీ ఉదయం పెట్టిన అన్నం సాయంత్రానికి పాడైపోతుంది. అంటే ఉదయం పెట్టింది సాయంత్రానికి పాడైపోయి అన్నాన్ని తింటూ, అలాంటి అన్నంతో తయారైన ఈ శరీరం మాత్రం ఉంటుందా అని అడిగాడు. ఎంత చక్కటి మాట చెప్పాడు. ఉదయం పెడితే సాయంత్రంగా పాడయ్యే అన్నంతో పోషించుకునే శరీరం మాత్రం ఎప్పుడు ఉంటుందా అని అడిగాడు. ఇక్కడ అది పాడయ్యే అన్నం, దాంతో పోషించుకున్న పాడయ్యే శరీరం. కనుక శరీరం ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి, తర్వాత చేస్తే లాభం లేదు. ఈ శ్లోకాలు ఎక్కువ వస్తాయండి ఇందులో, మనం అతి తేలిగ్గా తీసిపారేసేది ఈ శ్లోకాలని. ఎందుకంటే హెచ్చరికలు విని వినిసి విసుగు పుట్టింది. అంతే ఎన్ని మార్లు వింటామండి అని, ఇన్ని మార్లు విన్నారు, ఎన్ని మార్లు పాటించారు, ఆ ప్రశ్న ఏది? కనుక కొంతమందికి చెప్పింది చెప్తే విసుగు, నిద్ర, చిరాకు ఇన్ని వస్తాయి. కానీ ఎంతవరకు పాటించామన్న వాళ్ళు చెప్పింది చెప్పినా వింటారట. ధర్మం గురించి చెప్పింది చెప్పినా ప్రేమగా వింటారట. ధర్మరాజు అలా విన్నాడు భీష్ముడు చెప్తుంటే. అలా ధర్మం గురించి వినడం ఒక పెద్ద యజ్ఞం అండి. అస్థిరైన శిరైన యో స్థిరశ్చ ధనాదిభి సంచినోతి స్థిరం ధర్మం సయేకో బుద్ధిమాన్ నరః. భగవంతుడు నీకు ఇచ్చినటువంటి ఇంద్రియ శక్తి, ధనశక్తి, విద్యాశక్తి ఇత్యాదులన్నీ సద్ధర్మం కోసం వినియోగించుకోవాలి. అవి మీరు చేశారు, అందుకు మీరు పుణ్యస్థానములకి చేరుకుంటున్నారు. మీరు వెళుతూ ఉంటే తోవలో అనేక లోకములు ఎదురైతే వాళ్ళందరూ అలాగే మిమ్మల్ని పూజిస్తారు, వెళ్ళండి. ఇలాగ వీళ్ళందరినీ ఆయన చెప్పి వారి వారికి ఉన్న విమానముల మీద పైలోకాలకి, ఇంకా పైలోకాలకి వెళ్ళవలసిన వాళ్ళని అక్కడ పంపిస్తారట. కొందరు మేము ఇక్కడే ఉంటారట, వాళ్ళు అక్కడే ఉంటారట. కేచిత్ ధర్మసభాయాం హి తిష్టంతి పరమాదరాత్. కొందరు ఆదరంగా అక్కడే ఉంటారట. ఎంత బాగుందండి, ఉండకుండా ఉంటారా? కనుక అక్కడ కొందరు ఉంటారు, మరికొందరు ఆయా లోకములకు వెళ్తారు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన దాన్ని సమన్వయించుకోవచ్చు. శివభక్తి పరాయణులు, అమ్మభక్తి పరాయణులు, సూర్యభక్తి పరాయణులు, విష్ణుభక్తి పరాయణులు ఇందరినీ చెప్పారు. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు కదా, వీళ్ళని స్వామి మర్యాద చేసిన తర్వాత శివభక్తి పరాయణులు కైలాసానికి, విష్ణుభక్తి పరాయణులు వైకుంఠానికి, శక్తిభక్తి పరాయణులు మణిద్వీపానికి, సూర్యభక్తి పరాయణులు దివ్య సూర్యలోకాలకి వెళతారట. ఇవి చేసిన వాళ్ళు మాత్రమే నా మండలాన్ని ఛేదించి వెళ్ళగలరు. అంటే యమమండలం దాటి పైకి వెళ్ళగలిగేవారు ఎవరంటే వీరు. మిగిలిన వారు ఇక్కడి దాకా కూడా రాలేరు, ఛేదించలేరు. అది చెప్తున్నాడు. కనుక లోకాలకు వెళ్ళేటప్పుడు ఇది. ఇక సాయుధ్య మోక్షము, పరాభక్తితో పొందేటువంటి మోక్షము ఏదైతే ఉన్నదో, అయితే ఇక్కడ లోకాలకు ఎవరు వెళ్తారో కూడా మీకు జాగ్రత్తగా కొన్ని విషయములు చెప్పాలి. సత్వరజస్తమో గుణములతో పూజించే వాళ్ళలో తమోగుణ రజోగుణంతో పూజించిన వాళ్ళకు మాత్రము ఏ లోకానికి వెళ్ళలేరు, వాళ్ళు మళ్ళీ భయంకరమైన అవస్థలు పొందవలసిందే. కానీ సాత్విక భక్తితో పూజించే వాళ్ళు ఆ భక్తి ఉంటూ ఉండగానే మరణించారనుకోండి, వాళ్ళు దివ్య లోకాలకు చేరతారు. ఇందాక చెప్పినటువంటి యముని యొక్క ఈ లోకము, లేకపోతే స్వర్గలోకము, గంధర్వ లోకము, ఇలాంటి లోకములకు వెళ్తారు ఎవరు? సాత్విక భక్తితో పూజించేవాళ్ళు. ఇవి తెలుసుకోవాలి. ఇవి నేను దేవీ భాగవత ఆధారంగా మీకు చెప్తున్నా. నిర్గుణ భక్తితో పూజించేవారు, ఎందుకంటే సాత్విక భక్తి ఏంటో నేను మీకు అనేక మార్లు చెప్పాను. సాత్విక భక్తి అంటే భగవంతుడు సంతోషించాలి, నా పాపాలు పోవాలి అని భగవంతుడిని కొలిచే వాళ్ళందరూ సాత్విక భక్తులు. ఈ భక్తి కూడా చాలా మందికి రాదు. కోరికలతో పూజించే వాళ్ళు రాజస భక్తులు, పరుల్ని హింసించాలని పూజించే వాళ్ళు తామస భక్తులు చెప్పుకున్నాం. తామస రాజస భక్తులు అక్కడి దాకా కూడా వెళ్ళలేరు, గుర్తుపెట్టుకోండి. సాత్విక భక్తులు మాత్రమే దివ్యలోకాలకు వెళ్ళగలరు. అర్థమవుతున్నది కదా? అయితే పరాభక్తికి చెందిన వాళ్ళు, అంటే ఈ మూడింటి తర్వాత నిర్గుణ భక్తి ఉంది. ఇందులో కేవలం పరమాత్మ ప్రీతి, ఆయనంటే ప్రేమ, ఆయన తలంచుకుంటూనే ఒళ్ళు పులకించిపోయి కన్నుల అశ్రువులు రాస్తూ ఆయన్నే కీర్తిస్తుంటారు. ఈ భక్తికి చేరిన వాళ్ళని నిర్గుణ భక్తులను అంటారని మన కపిల గీతలో
కపిలాచార్యులు కూడా చెప్పారు, ఈ భక్తికి చెందిన వాళ్ళు మరణిస్తే, ఇక్కడ దేవి భాగవతం సహాయం తీసుకుంటున్నారు, ఈ భక్తి వస్తే వాళ్ళకి నేను నా జ్ఞానాన్ని ఇస్తానంది అమ్మ. ఎవరికైతే ఈ నిర్గుణ భక్తి వస్తుందో, ఇందులో మీరు సత్వభక్తి వల్ల నిర్గుణ భక్తి వల్ల ఆత్మజ్ఞానం వస్తుందట. ఇది చెప్తున్నాడు. నిర్గుణ భక్తికి చేరిన వాళ్ళకి నేను నా జ్ఞానాన్ని ప్రదానం చేస్తాను. నా జ్ఞానం పొందిన వాళ్ళు నాలో లీనమైపోతారు. నా జ్ఞానం పొందకుండా నిర్గుణ భక్తిలో మరణించినట్లయితే వాళ్ళని నా లోకానికి తీసుకొస్తాను అంది. కనుక ఎవరు లోకాలకు వెళ్తారు? శివలోకానికి కానీ, వైకుంఠ లోకానికి కానీ, మణిద్వీపానికి కానీ వెళ్ళే వాళ్ళు నిర్గుణ భక్తులు. అంటే ఏ ప్రయోజనము లేకుండా, వాళ్ళకి నా పాపం పోవాలని కానీ, అమ్మవారి ప్రీతి చెందాలని కానీ, ఈ రెండు ప్రయోజనాలు కూడా ఉండవు. వాళ్ళకి ఒకటే, ఏ ప్రయోజనం లేదు. అమ్మ అంటే భక్తి. అమ్మని తలంచుకుంటే కారణం లేకుండా మనస్సు కరిగిపోతుంది. కారణం లేకుండా వాడు పులకించిపోతాడు. అమ్మ పేరు తలంచుకున్న, అమ్మ ధ్యానం చేస్తున్నా, అది తప్ప మరొకటి రుచించదు వాడికి. అలాంటి భక్తుడిని అంటారు నిర్గుణ భక్తులని. గుర్తుపెట్టుకోండి. ఆ భక్తికి మనం ఎన్ని యోజనాల దూరంలో ఉన్నామో ఆలోచించుకోండి. సాత్విక భక్తికే ఎంత క్వశ్చన్ మార్కో తెలిసిపోయింది. సాత్విక భక్తి వచ్చిన వాడు ఆ లోకానికి వెళ్తాడు. నిర్గుణ భక్తి వచ్చిన వాడు అమ్మ లోకానికో, లేదు విష్ణు లోకానికో, లేదు శివలోకానికి వెళ్తాడు. ఎవడు ఏ లోకానికి వెళ్తాడో తెలియాలి. గతుల గురించి చెప్తున్నాను కదా. అయితే అమ్మవారు ఈ నిర్గుణ భక్తి వచ్చినప్పుడు ఆత్మజ్ఞానం ఇచ్చేస్తే వాడి సాయుధ్య మోక్షానికి వెళ్ళిపోతాడు. సాలోక్య, సారూప్య, సామీప్య మోక్షములు ఇందాక చెప్పిన వాళ్ళకి వస్తుంది. ఎవరికి? నిర్గుణ భక్తులకి. సాత్విక భక్తి ఉన్న వాళ్ళు స్వర్గాది లోకముల్లోనే సెటిల్డ్. కొందరికి సాత్విక భక్తి ఉన్నప్పుడు ఈ జన్మలోని నిర్గుణ భక్తిలోకి మారుతుంది. అది మారకుండా ప్రారబ్ధవశాత్తు దేహం పోతే వాళ్ళు దివ్యలోకాల్లో తిరిగి, అంటే స్వర్గాది లోకాల్లో తిరిగి తర్వాతి జన్మలో నిర్గుణ భక్తులు అవుతారు వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ నిర్గుణ భక్తులు ఆ ఆత్మజ్ఞానం పొందకుండా ప్రారబ్ధవశాత్తు పోయినట్లయితే ఈ సాలోక్య, సారూప్య, సామీప్య ముక్తులు పొంది అక్కడ ఆ లోకంలో ఉన్న భోగాలను అనుభవిస్తారట. ఇందాక నేను చెప్పిన లోకం కంటే అది ఇంకా గొప్పగా ఉంటాయి. వైకుంఠ లోకంలో కానీ, కైలాసాది లోకాల్లో కానీ అక్కడ ఇంకా అద్భుతమైన భోగాలు అనుభవిస్తారు. ఆ అనుభవం అయిపోయిన తర్వాత అక్కడ అమ్మవారో, విష్ణువో, శివుడో వాళ్ళకి జ్ఞానం ఇచ్చి తనలో లీనం చేసుకుంటారు అక్కడే. ఇది చెప్తున్నారు. ఇది దేవి భాగవతంలో అమ్మ చెప్పిన మాట. ఇది చెప్తున్నారు. కనుక ఇక్కడే నిర్గుణ భక్తి వల్ల క్రమంగా బ్రహ్మజ్ఞానం వచ్చిన వాళ్ళు ఉన్నారు, మహాత్ములు చాలామంది ఉన్నారు. కనుకనే మనం ఎప్పుడు దేనికోసం ప్రయత్నించాలి? నిర్గుణ భక్తి రావడం కోసం ప్రయత్నించాలి. నిర్గుణ భక్తి రావడం కోసం ఏ భక్తి ఆశ్రయించాలి? సాత్విక భక్తి ఆశ్రయించాలి. కనుక ప్రతి వాళ్ళకి రాజసం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మానవ జన్మలో రాజసం ఎక్కువ ఉంటుంది. భూత ప్రేత పిశాచ తిర్యగణముల్లో, అంటే పక్షులు పశువుల్లో తమోగుణం ఎక్కువ ఉంటుంది. దేవగణముల్లో సత్వగుణం ఎక్కువ ఉంటుంది. కనుక మనలో రజోగుణం ఎక్కువ ఉంటుంది, తప్పదు. అందుకే కోపం ఎక్కువ, తాపం ఎక్కువ, కోరికలు ఎక్కువ, సహజం. మరేం చేస్తాం? కానీ దీని నుంచి క్రమంగా సత్వం వైపు ట్రై చేయాలి. అది చేస్తే నిర్గుణ భక్తి ఎప్పుడు వస్తుంది, అది వస్తే కైవల్యం ఎప్పుడు వస్తుంది. ఇది క్రమం. నేను మొత్తం మీకు గరుడ పురాణంలో, హిందూ ధర్మంలో మోక్షం అంటే ఏమిటో కూడా కాన్సెప్ట్ చెప్పడం జరిగింది కదా వివరంగా. ఇది అర్థం చేసుకుంటే చాలు. కనుక వాళ్ళని ఆ పైలోకాలకి పంపిస్తాట. ఉషిత్వా తత్ర కల్పాంతం భుక్త్వా భోగానమానుషాన్ ప్రాప్నోతి పుణ్యశేషేన మానుష్యం పుణ్యదర్శనం. అంతేకాదు, కొంతమంది ఇక్కడ ఉండిపోతారని చెప్పాం కదా, వాళ్ళు అక్కడ అనేక భోగములు అనుభవించి తర్వాతి జన్మలో మళ్ళీ భూమి యందు ఉత్తమ మానవులుగా జన్మించి అప్పుడు శాస్త్రార్థ విచారణ చేసి ఆత్మజ్ఞానాన్ని పొంది కైవల్యం పొందుతారు. అంటే ఆత్మజ్ఞానం పొందే వరకు పూర్తి కైవల్యము లేదు. ఇది తెలిసిందనమాట. నరకం కంటే ఇవి చాలా బెటర్, ఏమిటి బెస్టే దాంతో పోలిస్తే. అంతే కదా, నరకం కంటే భూమి బెటరు. కానీ బెటర్ కానీ ఇక్కడ ఉన్నాం కదా, నరకం నుంచి వెళ్ళిపోదామన్నా వెళ్ళలేం కదా. కానీ వెళ్ళే ఉపాయం ఇక్కడే ఆలోచించుకోవాలి. అది చూసుకుంటే దివ్యలోకాల్లో హాయిగా ఉండొచ్చు. దివ్యలోకాలు దొరకడం కూడా కష్టం అన్నాం. కానీ దివ్యలోక సుఖాలు అనుభవించిన తర్వాత మళ్ళీ భూమి ఎందు అవతరిస్తాం. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతని స్వామి చెప్పిన మాట ఇది. ఇక్కడ పుట్టేగా ఏం చేస్తాడు? ఇలాంటి వాళ్లే పుణ్యజన్మలు పొందుతారు. మనం చూస్తుంటే కొందరు యోగులైపోవడం కనిపిస్తుంది, కొందరు చిన్నప్పుడే వెళ్ళిపోయి సిద్ధులైపోవడం కనిపిస్తుంది. మనకి ఒంటికి 80 ఏళ్ళు వచ్చినా ఇంకెక్కడే ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందువల్ల? ఇందాక చెప్పిన వాళ్ళందరూ ఈ పుణ్యజన్మలు, అక్కడ పుణ్యానుభవాలు పొంది భూమి మీద పుట్టిన వాళ్ళు. వాళ్ళ పుటకే చాలా బాగుంటుంది అన్నాడు ఇక్కడ. ఆ పుటకలో చెప్పాడు. మొన్న చెప్పాం, ఈ 4 రోజులు కలిపేసుకునే వాళ్ళు వీళ్ళకి పాపయోనుల్లో పాపజన్మలు ఎలా వస్తాయో చెప్పాం. అలా కాకుండా సదాచార సంపన్నులు ఇంట్లో పుడతారు ఇలాంటి వాళ్ళు. దీన్నే కృష్ణ గీతలో స్వామి శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టో విజాయతే అనే మాట అన్నాడు. దాన్నే ఇక్కడ మరొకరుగా చెప్తున్నాడు. శుచీనాం శ్రీమతాంగే జాయతే సుకృతి యథ. అలాంటి వాళ్ళు సదాచార సంపన్నమైన గృహంలో పుడతారట. ఆ పుట్టిన దగ్గర నుంచి, వాళ్ళ పుట్టుక దగ్గర నుంచి మంచి శాస్త్రములు చదివే అవకాశం వస్తుంది. సరైన గురువులు లభిస్తారు వాళ్ళకి. వాళ్ళ సత్కర్మల యందు ఆసక్తి పుడుతుంది. పుణ్యజీవులకే సత్కర్మల యందు ఆసక్తి పుడుతుంది.
ఎందుకంటే శునకాన్ని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టినా ఎంగిలాకులకు పరిగెత్తినట్టుగా కొందరికి ఎంత పుణ్యకర్మలు కుర్చీలో కూర్చోబెట్టి 2 గంటలు చెప్పినా తదనంతరం పాపకర్మల వైపే బుద్ధి పరిగెడుతుందట. కానీ పుణ్య సంస్కారంలో ఉన్న వారికి పుణ్యకర్మల యందు రతి ఏర్పడుతుంది. దాన్ని బట్టి ఎవడు పుణ్యజీవుడు పోల్చుకోవచ్చు. అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉంటూ శాస్త్రముల ఆధారం చేసుకుని ఉంటారు సుమా. వాడు ఈ శరీరాన్ని సక్రమంగా వినియోగించుకుంటాడు. ఇప్పుడు ఈ శరీరం అంటే ఏంటో చెప్తున్నాను విను. ఈ శరీరానికి 2 రకాలైనటువంటి లక్షణములు ఉన్నాయన్నారు. ఈ 2 ఈ మనకున్న శరీరానికి నిజానికి స్థూల సూక్ష్మ కారణ శరీరం అని అంటాం. కానీ ఇందులో ఉన్న విశేషం ఏంటంటే 2 శరీరములు. ఒకటి ఐహిక శరీరము, రెండవది పారమార్థిక శరీరము. ఐహిక శరీరాన్నే మరొక మాట చెప్తున్నాడు ఇక్కడ. ఐహిక శరీరాన్ని వ్యావహారిక శరీరం అని అంటారు. పరమార్థ శరీరం కూడా ఉంది. ఐహిక శరీరంలో వ్యావహారిక శరీరం అంటే ఏంటో చెప్తున్నాడు. ఇది వ్యవహార శరీరం. అంటే లోకంలో మనం శరీరం అనగానే ఏమనుకుంటామో అది వ్యవహారం. గుర్తుపెట్టుకోండి. ఈ వ్యవహార శరీరంలో ఏముంటాయి అంటే రక్త మాంస మజ్జాదులు ఉంటాయి. రక్తము మాంసం. చెప్పండి శరీరం అంటే ఏంటో. బయట కనబడి చర్మమా, లోపల చాలా మెటీరియల్ ఉంది. ఈ మెటీరియల్ అంతా చెప్పాడండి ఇక్కడ. ఆశ్చర్యపోతారు మీరు. మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి, రక్తం ఎంత ఉంటుంది, మాంసం యొక్క పరిమాణం అంతా, దంతాల విశేషములు ఏంటి, అదేవిధంగా నాడీ మండలం ఎలా ఉంటుంది, మధ్య ఎలా ఉంటుంది, అన్నీ వర్ణించాడు శరీరం. ఆ కౌంటింగ్ చూస్తే ఆశ్చర్యపోతాయి. ఎంత చక్కగా చెప్పాడు. శ్లేష్మం ఎలా ఉంటుంది ఇత్యాదులన్నీ వర్ణించాడు ఇక్కడ. ఇదంతా కలుపుకుని వ్యవహార శరీరం అంటారు. ఇది పురాణం చెప్పకల్లా ప్రతివాడికి తెలుసు. లేకపోతే స్కాన్ చేయించుకోవాలో, ఎక్స్రేలు తీసుకోవాలో. కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. దీన్ని ఏమంటారు? పరమార్థ శరీరం కూడా ఇందులో ఉందిట. అది మాత్రం స్కానింగ్లకు దొరకదు, ఎక్స్రేలకు దొరకదు. కానీ ఉంటుంది. ఈ పరమార్థ శరీరం ఏంటో చెప్తాను. నీ దేహాన్ని ఆ పరమార్థ శరీరంగా ధ్యానించు. ఇక్కడి నుంచి మనకి మెడిటేషన్ వైపు తీసుకెళ్తున్నాడు. నీ దేహాన్ని పరమార్థ శరీరంగా ధ్యానించడం మొదలుపెట్టాలి. ఇక్కడ నీ దేహంలో పరమార్థ శరీరాన్ని దర్శించడం మొదలు పెడితే నీ దేహం దివ్యం అవుతుంది. దివ్యమైన దేహం ఇక్కడే నువ్వు సాధించుకున్నప్పుడు నీ దివ్య స్థితికి వెళతావు. ఎలా ధ్యానించాలో ఇక్కడ చెప్తున్నాడు. భువనాని చ సర్వాణి పర్వత ద్వీప సాగరా ఆదిత్యాద్యాగ్రహా సంతి శరీరే పరమార్థికే. నీ శరీర పరమార్థ శరీరంలో సర్వభువనములు ఉన్నాయి, పర్వత ద్వీప సాగరములున్నాయి, ఆదిత్యాది నవగ్రహములు పరమార్థ శరీరంలో ఉన్నాయట. ఏదండి ఎప్పుడు కనబడదే, ఎక్కడ చూడాలో చెప్తున్నారు. ఇది మెడిటేట్ చేయి, ధ్యానం చేయి, ఉందని భావించు. ఉన్నదాన్నే భావించు, ఉందని భావించు. ఇది తెలుసుకోండి. ఉన్నదే కనబడదు కనుక ఉందని భావించాలి. అర్థమైంది కదా. ఎలాగైతే రాగి తీగ కనబడుతుంది కానీ దానిలో ఎలక్ట్రిసిటీ కనబడదు. మనకి కనబడుతుందా? ముట్టుకు చూస్తే తెలుస్తుంది, అది వేరే విషయం. కానీ కంటికి కనబడదు కదా. అది ఒక ఇంద్రియానికి గోచరం కాలేదు, ఇంకో ఇంద్రియానికి గోచరం అవుతుంది. ఇది ఏ ఇంద్రియానికి గోచరం కానిది. గోచరం కాదు కానీ ఉంది. రాగి తీగలో ప్రసరిస్తున్న విద్యుత్ కనబడదు, కానీ లేదని అనం. ఉందని ఎలా తెలుసుకుంటాం? దానివల్ల వెలిగిన బల్బో, దానివల్ల తిరిగే ఫ్యానో అది ఉందని తెలియజేస్తుంది. అలాగే లోపల ఇవి ఉంటేనే ఈ బల్బు, ఈ ఫ్యాను తిరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఆ లోపల ఏ ఏ స్థానంలో ఎలా రకాలుగా సమస్త దేహం, ఈ దేహంలో సమస్త విశ్వం ఎలా ఉందో చూపిస్తున్నాడు ఇక్కడ. కనుక ఈ శరీరానికి బ్రహ్మాండ శరీరానికి సమన్వయం, ఇదే పిండాండ బ్రహ్మాండ సమన్వయం. ఇక్కడ యోగంలోకి లాక్కుపోతున్నాడు మనల్ని. పిండాండ బ్రహ్మాండ సమన్వయం ఎలా చేయాలో. అంతేగాని ఈ దేహాన్ని తిట్టుకుంటూ కూర్చోకూడదు. పరమార్థం సాధించినప్పుడు ఈ దేహం ఎందుకు పనికి రావాలని తిట్టారు. పరమార్థం సాధించడానికి ఈ దేహం కంటే గొప్ప సాధన లేదు. కనుక దేహాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వశ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహా